సుప్రీంకోర్టు ఎస్సీలు అనేటోళ్ళు మతం మారితే ఎస్సీ హోదా పోతనే తీర్పు ఈరోజు అంశం కాదు. 1950 ఆగస్టు 10వ తారీఖున షెడ్యూల్ క్యాస్ట్ ప్రెసిడెన్సీ ఆర్డరు రాష్ట్రపతి ఉత్తర్వుల వల్ల హిందూ తప్ప వేరే మతం వెళితే ఎస్సీ హోదా కోల్పోతుందని ఆ రోజే ఉత్తర్వు ఇచ్చారు. ఆ ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ ప్రెసిడెన్సీల ఉత్తర్వు వల్లనే ఈరోజు సుప్రీంకోర్టు కూడా అదే తీర్పు ఇచ్చారు. కానీ భారత రాజ్యాంగం ప్రకారం జరగలేదు. భారత రాజ్యాంగం 1950 జనవరి 26వ తారీఖున భారతదేశ పౌరులందరికీ మత స్వేచ్ఛ ఆర్టికల్ 25 హక్కు కల్పించింది. ఓసీ, బీసీ, ఎస్సీ వర్గాలకు కులాల పరంగా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఓసీ, ఎస్టీ, బీసీ వర్గాలకు మతం మారితే కులం పోదు, వాళ్ళ హోదా పోదు, వాళ్ళ కేటగిరీషన్ పోదు. మరి షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీలు 59 కులాలు మాత్రం మతం మారితే వాళ్ళ హోదా ఎందుకు పోతుంది? ఆ ఉత్తర్వుల వల్లనే కదా నష్టం జరిగింది. ఆధిపత్య కులాల కుట్రల వల్ల మొట్టమొదటి బలైన జాతి, భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత బలైన జాతి ఎస్సీలు, షెడ్యూల్ క్యాస్ట్ కులాలు, దళితులు. కాబట్టి అప్పటి నుంచి 76 సంవత్సరాలు అవుతుంది నష్టం జరుగుతుంది దళితులకు. 1950 జనవరి 26న రాజ్యాంగము కులాల పరంగా రిజర్వేషన్ ఇస్తే ఈ ఆర్డర్ వల్లనే మాకు నష్టం జరిగింది. దళిత సిక్కులు కూడా ఉద్యమాలు చేసి 1956లో ఎస్సీ హోదా సాధించుకున్నారు. బౌద్ధం 40 సంవత్సరాలు పోరాటం చేసి 1990లో దళిత బౌద్ధులు కూడా ఎస్సీ హోదా కల్పించుకున్నారు. అదే మాదిరిగా ఎస్సీలు అనేటోళ్ళం, దళిత క్రైస్తవులు అనేటోళ్ళు, ఎస్సీ క్రిస్టియన్స్ అదే మాదిరిగా ఎస్సీ హోదా సాధించుకోవడానికి సిద్ధపడుతున్నాం. కాబట్టి ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలు ఉన్న దళిత క్రైస్తవులు, షెడ్యూల్ క్రైస్తవులకు మేము ఒకటే అంటున్నాం, మీరు ఆందోళన చెందవలసిన అవసరం ఉన్నది. మనము దళితులకు మత స్వేచ్ఛ రావాలి, అది ఎందుకు రాదు అనే భారత రాజ్యాంగము హక్కు కల్పిస్తే మాకెందుకు హక్కు లేదు? ఈ ఆర్డర్ వల్ల సవరణ చేసి ఎస్సీ హోదా కావాలని ఈ సందర్భంగా పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. మేము అంటున్నాం, ఆంధ్రప్రదేశ్ అమరావతి అనేది ఎస్సీలుగానే దళిత క్రైస్తవులు వారు మతం మారితే అదే కులం ఉండాలి, రిజర్వేషను అదే వర్తించాలని చంద్రబాబు కూడా హైకోర్టులో మాట్లాడు. అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చెప్పింది. అదేవిధంగా దళిత క్రిస్టియన్లు రిజర్వేషన్ ఇస్తే తప్పేంటి అన్నారు. అదేవిధంగా మతం మారిన మాత్రం మిలీనియర్ అవుతారా, గొప్పోళ్ళు అవుతారా అనే అంశం హైకోర్టు కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. ఇదే విధంగా సుప్రీంకోర్టు కూడా ఒక సందర్భంగా మతం మారవచ్చు కానీ కులం మారదు అని సుప్రీంకోర్టు కూడా ఇవ్వడం జరిగింది. అంటే సుప్రీంకోర్టు ఏ సందర్భంగా ఇచ్చింది? వ్యక్తిపరంగా ఈరోజు ఇచ్చింది, మొత్తం క్రైస్తవుల అంశం కాదు. ఎందుకు? దాని బేస్ 1950 ఆగస్టు 10వ తారీఖున ప్రెసిడెన్సీ ఆర్డర్ వల్ల, ఈ ఆర్డర్ వల్ల రాష్ట్రపతి ఉత్తర్వు వల్లే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. మరి 1950 జనవరి 26వ తారీఖున భారత రాజ్యాంగం మత స్వేచ్ఛ హక్కు కల్పించింది, రిజర్వేషన్ కల్పించింది. మరి రాజ్యాంగ విరుద్ధమైన అంశాన్ని ఆధిపత్య కులాల కుట్రల బలైన మా దళితులు, ఎస్సీ జాతి ఈరోజు ఇన్ని సంవత్సరాలు అవుతున్నా 76 సంవత్సరాలు మా పరిష్కారం జరగలేదు. 2004లో 2007 వరకు రంగరాజన్ మిశ్రా కమిషన్ వేసి ఒక నివేదిక ఇచ్చి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సమావేశం బిల్లు పెట్టకుండా అక్కడ జాప్యమైంది. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కేజీ బాలకృష్ణన్ కమిషన్ వేసి ఇప్పటి వరకు తీర్పు నివేదిక ఇవ్వలేదు. కాబట్టి ఆ నివేదిక ఇచ్చే వరకు ఈరోజు శాంతియుతమైన పోరాటంలో దళిత క్రైస్తవులు సిద్ధం కావాల్సిన అవసరం ఉన్నది. రేపు జరుగుతున్న పోరాటానికి దళిత క్రైస్తవ సమాజం, దళితులు కూడా ఒకదాటి మీదకి వచ్చి ప్రజాస్వామికవాదులు ఈరోజు అందరూ కలిసి దీనికి సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉన్నది. ఈ పోరాటానికి మద్దతు తెలపాల్సిన అవసరం ఉన్నది. ఓట్ల కాడిగా వచ్చినప్పుడు మత స్వేచ్ఛ కాకుండా ఓట్లను అడుగుతారు, కానీ మా సీట్ల కాడ వచ్చే వరకు అన్యాయం జరుగుతుంది. కానీ ఈ అంశాన్ని పూర్తిగా అందరి ఐక్యత కోసం పోరాటం చేద్దాం. ఈర్ల కుమార్ మాదే, దళిత క్రైస్తవ ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు.